అనగనగా ఒక గ్రామం. దానిలో పిచ్చి పట్టిన మనుషులు మాత్రమే జీవించేవారు. ఒకనాడు సుజాత అనే 19 సంవత్సరాల అమ్మాయి ఆ ఊర్లో వాళ్ళ అమ్మమ్మని చూడాలని వేసవి సెలవులకు వెళ్తుంది. ఊరు రానే వచ్చింది. సుజాతకి తెలిసిన ఒక వ్యక్తి ఎదురొస్తే, సుజాత, బావున్నారు బాబాయ్ గారు అని పలకరిస్తే ఆ వ్యక్తి మాత్రం, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు అని అడిగాడు. దీనికి సుజాత, బాబాయ్ ఏదో పనిలో ఉన్నట్టు ఉన్నాడు అని ఊరిలోకి మెల్లగా వస్తుంది. అమ్మమ్మ వాళ్ల ఇల్లు రానే వచ్చింది. ఇంటి లోపలికి వెళ్లి చూస్తే అమ్మమ్మ నేల మీద పడుకుని ఉంది. ఆరోగ్యం బాలేదేమో అని అనుకుంది సుజాత. కొద్దిసేపటికి అమ్మమ్మ లేచి, నువ్వెందుకు వచ్చావ్, వెళ్ళిపో, రాకు అని పిచ్చి పిచ్చిగా ఏవేవో మాట్లాడుతుంది. సుజాతకి అర్థం కాక అలానే కూర్చొని ఆలోచిస్తా ఉంది. ఇంతలో పాలు పోసే అమ్మాయి వచ్చింది. గిన్నె పట్టుకుని సుజాత బయటికి వెళ్ళింది. ఆమె పాలు కాకుండా నీళ్లు పోయడం గమనించిన సుజాత, ఏంటి నీళ్లు పోస్తున్నావు అని అడిగింది. దానికి ఆమె సమాధానం, నీళ్లు కాదు, పాలు ఇవి అని చెప్పి పాలు పోసింది. ఇంట్లోకి తీసుకువచ్చి వాళ్ళ అమ్మమ్మకు చూపిస్తే, ఇంత చిక్కని పాలు వేసింది నువ్వొచ్చావని అని అంది. దీనికి సుజాతకి మాటలు లేవు. ఏంటి వింత మనుషుల్లాగా మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తూ ఉంది. ఆ నీళ్లని కాచి సుజాతకు పాలు, ఇవిగో తాగు అని ఇచ్చింది. సుజాత వాటిని తాగి చూస్తే నిజంగానే పాల రుచిలాగానే అనిపించింది. ఆశ్చర్యమేసింది సుజాతకు. అయితే సుజాతకు ఒక ఆలోచన వచ్చింది. ఈ ఊరి సర్కారు వారిని కలిస్తే అసలు ఈ ఊరికి ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చని సర్కారు వారి దగ్గరకు వెళ్ళింది సుజాత. వెళ్ళి, ఏవండి, ఈ ఊరి ప్రజలేంటి ఇలా ఉన్నారు, నేను నిన్ననే ఈ ఊరొచ్చాను అని చెప్పి అడిగింది. ఆ సర్కారు వారు, అమ్మా, నువ్వు ఈ ఊరొచ్చి తప్పు పని చేశావు, వెంటనే ఈ ఊరు నుండి వెళ్ళిపోమా, ఇక్కడంతా పాడు మనుషులు, పిచ్చి మనుషులు మాత్రమే ఉంటారు. మీ అమ్మమ్మగారు మొదట్లో బాగానే ఉండేవారు, కాని ఇక్కడ వాళ్లతో నివసించక ఆవిడ కూడా వాళ్లలాగా మారిపోయింది అని చెప్పాడు. దీంతో సుజాతకు ఆశ్చర్యమేసి మారి, మీరెందుకిక్కడ పనిచేస్తున్నారు అని అడిగింది. దానికి సర్కారు వారు, ఇక్కడ పనిచేయడాన్ని ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే ఈ పిచ్చి మనుషులు ఏమన్నా చేస్తారేమో అని నేనే ధైర్యం చేసుకుని పనిచేస్తున్నా. నాకు అర్థమయ్యింది ఏమిటంటే, పిచ్చి మనుషులు వల్ల హాని ఏమీ కలుగదు అని, కాని వాళ్లతో జీవిస్తే వాళ్లలాగా మారిపోతంతో, అందుకే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోమా అంటూ సుజాతని వాళ్ళ ఊరికి పంపించేశాడు. దాని తర్వాత ఆ ఊరి మనుషులు ఎలా మారారో తెలుసుకోవాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.